మొట్టమొదటిగా గిన్నిస్ బుక్కి ఎక్కిన ఏకైక గ్రంథము ప్రవచనాత్మక అద్భుతముల సత్య గ్రంథం అనబడేటువంటి ఈ బైబిల్ గ్రంథము. హల్లెలూయా. ఈ ప్రపంచంలో కంప్యూటర్లు అనేవి ఈరోజు వచ్చాయి. కంప్యూటర్లకు ముందు టైపిస్టులు వచ్చాయి, టైప్ చేయటం అన్నమాట, టకటకా కొట్టేది. వాటికంటే ముందు పోగర్లతో ఫిట్ చేసి పెళ్లి కార్డులు కొట్టేవాళ్ళు. మన చిన్నతనంలో అంటే మా పెళ్లి కార్డులు వాటితోనే కొట్టింది. అప్పుడు కంప్యూటర్లు పోగర్లు పెట్టి, ఆ పోగర్లు తయారు చేసిన ఆయన జోహాన్ గూటెన్బర్గ్. ఆయన మార్టిన్ లూథర్ గారికి ఫ్రెండ్. మార్టిన్ లూథర్ గారు బిషప్ గారు దగ్గర నుండి పెద్ద పెద్ద చర్మాల రౌండ్ చుట్టలలో పౌలు గారి హ్యాండ్ రైటింగ్స్, మోషే గారి హ్యాండ్ రైటింగ్స్ రాయబడిన అవన్నీ తెస్తే ఇంత ఎత్తు కట్లయ్యాయి. వాటన్నిటిని కలిపి ఇంత బైబిల్గా చేయడానికి మార్టిన్ లూథర్ గారు, జోహాన్ బర్గ్ గారు ప్రింటింగ్ మిషన్ యొక్క కనిపెట్టినటువంటి జాన్ గూటెన్బర్గ్ గారు అన్నమాట. ఆ ప్రింటింగ్కి సంబంధించిన పోగర్స్ తయారు చేసినటువంటి వారు కేవలం ఈ బైబిల్నే మొదటిగా ప్రింట్ చేయటానికే వాటిని తయారు చేసి కనిపెట్టారు. దేవుని స్తోత్రం. దీని చదువు వారే ధన్యులు, సత్యవేద గ్రంథము చదువా చక్కని గ్రంథము, వన్నే గ్రంథము, వన్నే కఠిన గ్రంథము, దీన్ని నమ్మువారే ధన్యులు, సత్యవేద గ్రంథము. హల్లెలూయా. వన్నెకెక్కిన గ్రంథం. ఈనాటికి ప్రపంచంలో 6000 భాషలు దగ్గర ఉన్నాయి. 6000 భాషలలో ప్రింట్ అయినటువంటి ఏకైక గ్రంథము మన పరిశుద్ధ బైబిల్ గ్రంథము. చప్పట్లు కొట్టి సంతోషంగా ఉంటే ఇంతకంటే గొప్ప గ్రంథం ఏమీ లేదు ఈ వరంగల్లో. ప్రతి సెకండ్కి కొన్ని లక్షల బుక్స్ అమ్ముతున్నటువంటి ఉన్నతమైన గ్రంథము ఈ గ్రంథమే. ఒక కమ్యూనిస్ట్, ఆయన పేరు విలియం గారు అనేటువంటి ఆయన ఒక శపథం చేశారు. బైబిల్ని భూమి మీద లేకుండా కాల్చి పారేస్తే ఎక్కడున్న ఒక్క బుక్ లేకుండా చేస్తుంది. లాస్ట్కి ఆయన చనిపోయిన తర్వాత ఆయనకున్న పెద్ద బంగళా పాడుపడిపోయింది. నిజంగా బైబిల్ మీద పగబెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబం, వాళ్ళకి సంబంధించినవి పాడైపోతారు. అయితే వాళ్ళ కుమారులు మాత్రం బాధపడ్డారు. మా డాడీ ఎప్పుడు ఇట్లనే. అయితే వాళ్ళ కుమారులను ఒక మిషనరీ అడిగారు, అయ్యా ఈ పాడుబడ్డ బిల్డింగ్ మాకు ఇస్తారా, మేము దేవుడికి వాడుకుంటామంటే, అయ్యా దాంట్లోకి వెళ్ళాలంటే మాకు భయం వేస్తుంది, తీసేసుకోండి అయ్యా అంటే, అందులో ప్రింటింగ్ మిషన్ పెట్టి ఇలాంటి బైబిల్ అనేక భాషల్లో ప్రింట్ చేసి ఆ బిల్డింగ్ గోపురాలు, గోడౌన్స్ మొత్తం నిండేదాకా బైబిల్ స్టోర్ గా వాడబడిన ఆయన ఇల్లు. నమ్మరు మీరు. నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, క్రిస్టియన్స్ దే ఆర్ నాట్ ఎనీ ఇన్సిడెంట్ నాట్ బిలీవింగ్. నాకు తెలిసి మీరు వాక్యం వింటారు కానీ నమ్మరు. మీరు నమ్మే వాళ్ళు కాదు, బైబిల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా కాదు. మీకేంటంటే కడుపు జబ్బు పోవాలా, నడినెత్తి జబ్బు పోవాలా, నూనె రాయి నోరు తెలుస్తా పొయ్యి, అంతకు తప్ప మన జీవితాల్లో ఏం సంపాదించుకోవడానికి కనపడదు. మీరు నన్ను ఏందో అనుకుంటున్నారేమో, నా బాల్యకాలం నుంచి నేను వాక్యం విషయంలో తపస్సు చేసిన వ్యక్తిని. నేను 5వ తరగతికి వచ్చేసరికి ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం మొత్తం మోకాళ్ళ మీద చదివిన వ్యక్తిని. బాచిపట్లే చదివితే మమ్మ ఊరుకోదు. బైబిల్ ఎప్పుడు కూడా బాచిపట్ల మీద చదవకూడదు. ఈజీ చైర్లో కూర్చొని కాళ్ళు పైకి దాన్ని బట్టి గోడకు దాన్ని బట్టి చదువుతారు, నవల న్యూస్ పేపర్ లాగా. పద్ధతి కాదు. ఒక భయం మోకాళ్ళ మీద లేకుండా మమ్మ బైబిల్ చదవని లేదు నన్ను. నాకు అది నేర్పించింది. ఈ రోజుకి వాక్యం విషయంలో నా దేవుడు నాకు ఎంత పట్టించాడంటే,
అది వింటుంటే మీకు తెలుస్తుంది. ఈ ప్రపంచానికే నేను ఒక తలగా ఏ డాక్టర్ని నేను చేసిన తర్వాత అది తప్పు అనేవాళ్ళు ఈ భూమి మీద పుట్టరు ఎప్పుడు కూడా. అలాంటి ఓపెన్ డిబేట్లు దగ్గర 15 ఏళ్ల కిందట అనేకం అయిపోయినాయి. ఆరాధన శుభవార్త ఛానల్లో నా ఓపెన్ డిబేట్స్ ప్రకటన గ్రంథం మీద 1000 మంది పాస్టర్లు, 1500 మంది పాస్టర్లు, బైబిల్ కాలేజీ ప్రొఫెసర్లు వాళ్ళ మధ్య నేను బోర్డు మీద పెట్టి 12 గంటలు ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని ప్రకటన గ్రంథం. ఈ తప్పు అనేవాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా అని చెప్తా ఉండేవాడిని. అవి మీకు యూట్యూబ్లో ఉన్నాయి, చూసుకోండి. నోటి మాట చెప్పడం కాదు ఇప్పుడు. అంటే మీరు ఏ కాడికి పురుషోత్తం గారు దెయ్యాల పాస్టర్, పురుషోత్తం గారు రోగాల పాస్టర్ అంటే అసలు నాకు రోగాలు వచ్చినాయా, నాకు దెయ్యాలు వచ్చినాయా మీరు అనే పదాన్ని చూస్తే నాకే భయం వేస్తుంది. ఆ దెయ్యాల పాస్టర్ గారి దగ్గరికి పోదామంటే నాకు పట్టినయా, లేకుండా మీ దెయ్యాలు లేవు. అసలు మీరు ఎందుకు అమావాస్య పాస్టర్ గారు ఇంకేది దొరకకపోతే అలా ఆయన 15 ఏళ్ల కిందట పురుషోత్తం గారిని చూడలే మీరు అసలు. నేను 15 ఏళ్ళు ఇక శాంత స్వభావంగా ఎందుకులే ఇంకా ఎవరు కూడా వచ్చేటట్టు లేరని ఆ ప్రకటన గ్రంథం పుస్తకాల మీద కూడా ఏం రాసింది చూడండి. ఈ ప్రపంచంలో ఎన్నడు ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ దిద్దుబాటు చేయటానికి కానీ సరి చేయటానికి కానీ వీలు లేని అంతిమ వాక్యాధికారిక జవాబు ఇది, ప్రార్థనాపూర్వకంగా చదవండి అని ఉంటుంది ఫస్ట్ పేజీలో పెద్ద అక్షరాలతో. చివరి పేజీలో అదే ఉంటుంది. అది తయారు చేసి రాసి ఇప్పటికి 20 సంవత్సరాలు. నేను ఎందుకు చెప్తున్నానంటే ముందు మనము వాక్యాన్ని నమ్ముదాం, ముందు మనము వాక్య సారాంశాన్ని లోపలికి తెచ్చుకుందాం. ఎప్పుడైతే నీలో వాక్యం బలంగా పనిచేస్తుందో దయ్యాలు నిన్ను చూసి గడగడ వణుకుతాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. నీ నిన్న వాక్యం నింపబడితే దయ్యం అదిరిపోతే, నీవు దేవుని వాక్యముతో సమృద్ధిగా నింపబడితే ప్రతి చాతబడి నిన్ను చూసి గడగడలాడిద్ది. నేను ఏ చాతబడికి భయపడలేదు, ఏ దయ్యానికి ఎప్పుడు భయపడలేదు.